JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అలాగే రిపోర్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి. అంటే ఈ మోతవరి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్లో నాకు క్యారెక్టర్ రావడానికి పూర్వము అనిల్ గీలా ఈ మై విలేజ్ షో చేస్తుంటారు కదా వాళ్ళు, గంగవ్వ, అంజిమామ వాళ్ళ టీం ఉంది ఒకటి. ఈ అనిల్ గీలా అనే అబ్బాయి ఒక సినిమాలో నేను అతను ఒకే ఇంట్లో నేను యజమాని అనే పని మనిషిగా చేస్తున్నాం. ఆ సినిమా పేరు సంతాన ప్రాప్తి చేస్తే అది బహుశా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటాను, సెప్టెంబర్ అక్టోబర్లో రిలీజ్ అవ్వచ్చు. దాంట్లో అతను పనిచేస్తున్న సందర్భంగా నేను అతను గుర్తుపట్టలేదు యాక్చువల్గా. అనిల్ గీలా అంటే అప్పటికే అతను పాపులర్ యూట్యూబర్ అట, నాకు తెలియదు. ఒక 2 days వెళ్ళిన తర్వాత నేను మేనేజర్ని అడిగాను, ఎవరబ్బాయి అబ్బాయి అని చెప్పేసి అడిగితే అదేంటి సార్ మీకు తెలియదు అవుతాను అనిల్ గీలా అని, మంచి యూట్యూబరు, పాపులర్ యూట్యూబరు అది అంటే అప్పుడు పరిచయం చేసుకుని తర్వాత కొంచెం సాన్నిధ్యం పెరిగింది మా ఇద్దరి మధ్య. ఒక 10-15 రోజులు కలిసి పనిచేశాం మేము. అతను పని మనిషి క్యారెక్టర్, నేను ఆ ఇంటి యజమాని క్యారెక్టర్. దాంట్లో నేను హీరోయిన్ ఫాదర్ని. ఒక షూటింగ్ డే రోజున సార్ నాకు వచ్చిన ఫేవర్ చేయాలి మీరు అని అడిగాడు ఆయన. ఏముంటుంది ఆయనకు ఫేవర్ అనుకుని సరే చెప్పు అనిల్ ఏమిటి అని చెప్పేసి అంటే, సార్ మేము చిన్న ప్రయాణం మొదలైంది సార్ మాది. మేము ఎక్కడో మారుమూల పల్లెటూరు, అట్టట మేము కొంతమందిని కలిసి పోగైపోయి మేము ఒక టీం లాగా ఏర్పడ్డాము. వెబ్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం, యూట్యూబ్ స్టార్ట్ చేసినాం సార్. మాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ మధ్యన మా బిజినెస్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాము, విస్తరించుకున్నాము. దాంట్లో భాగంగా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఒక మెట్టు ఎక్కుదామనే ఆలోచనతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. దానికి రకరకాల వ్యక్తులు మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. Z5 అనుకుంటున్నాము. మంచి స్టోరీ సార్. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టరు, 2 అన్నదమ్ములు ఉంటారు. దాంట్లో మెయిన్ క్యారెక్టరు అన్న క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరు దయచేసి ఆ క్యారెక్టర్ చేయాలి సార్ అన్నారు ఆయన. అంటే చేద్దాము, తప్పకుండా చేద్దాము అనిల్, నో ప్రాబ్లం అన్నాను. ఆ విధంగా నేను ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా ఆయనకి ఆ తర్వాత వాళ్ళు ఆ సినిమా అయిపోయేలోపే, ఆ సినిమా షూటింగ్ అయిపోయేలోపే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఏకంగా షూటింగ్ మొదలు పెడుతున్నాం సార్, ఇది క్యారెక్టర్ ఇట్లా అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పాను. ఆ విధంగా నాకు దాంట్లో 2 అన్నదమ్ముల్లో అన్న క్యారెక్టర్ నాకు వచ్చింది. నా తమ్ముడు క్యారెక్టర్ ఎప్పుడైతే RS నందా వేశాడో అతన్ని రాగ సదానందన్ ఏదో అంటుంటారు, సదన్న అంటారు. ఆ సదన్న క్యారెక్టర్ యాక్చువల్గా దానికన్నా ముందు వేరే వాళ్ళని చూశారు, వేరే ఒక 2, 3, 4, 5 చూశారు, రకరకాల ఆర్టిస్టులను చూశారు. అయితే సినిమాల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, నాటకాల్లో కానీ, సీరియల్స్లో కానీ ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ వేయాలి అని అంటే అది అతనికి ప్రాప్తం ఉంటే, ఆ పాత్ర అతనికి రాసిపెట్టి ఉంటేనే అది జరుగుతుంది. మనం ఏదో సినిమాలో అన్నట్టు ఎన్నేనో అనుకున్నామని జరగవు కదా అన్నట్టుగా అట్లా అది తిరిగి RS నందాకు వచ్చింది క్యారెక్టర్. అది నా తమ్ముడి క్యారెక్టర్ అతను వేసాడు. అతను కూడా చాలా బాగా చేశాడు. తెలంగాణ యాస, భాష అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, సంస్కృతి, సంప్రదాయాలు, మన ఊళ్ళు, పల్లెలు. చాలా బాగుంది మొత్తానికి మోతవరి లవ్ స్టోరీ టీజర్ కూడా చూడడానికి. మూలల్లోకి వెళ్ళిపోయాం మేము, మరీ మూలల్లోకి వెళ్ళిపోయి తెలంగాణలో పక్కా పల్లెటూర్లలో ఏ విధంగా మాట్లాడుకుంటారో అదాన్ని మేము అక్కడ ప్రస్ఫుటంగా మేము చెప్పగలిగాం. వాళ్ళు కోరుకున్నది కూడా అదే. డైరెక్టర్ గారు కానీ, డైరెక్టర్ శివ బుర్రాని అతను కానీ, అనిల్ గీలా కానీ అంతా వాళ్ళ టీమే. రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఇదంతా వాళ్ళే అనుకుంటుంటారు. వాళ్ళు అనుకున్నది కూడా అదే, జరిగింది కూడా అదే. అన్ని పాత్రలు, అన్ని పాత్రధారులు చాలా బాగా చేయటం వల్లనే, సమిష్టి కృషి వల్లనే ఈ రోజున మోతవరి లవ్ స్టోరీ ఒక సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్గా నడుస్తుంది. బ్రీఫ్గా మాకు ఆ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పండి. చూడలేదా ఇంకా మీరు? చూడండి, వెబ్ సిరీస్ జస్ట్ 7 episodes ఉన్నది. అది అంటే ఒక పెద్ద ఆయన ఒక ఆమెకు ఉన్నటువంటి అనుబంధంతో కొంత ల్యాండ్ ఆమె పేరు మీద రాసేసి అతను వెళ్ళిపోతాడు. అతనికి 2 కొడుకులు, నేను, నా తమ్ముడు, వాడు సదానంద. మేమిద్దరము ఊర్లో అంటే మా ఫాదరే మోతవరి లవ్ స్టోరీ అంటే మా ఫాదర్ది. అది చనిపోయిన మా నాన్నగారి పరశురాములని, బొంగుల పరశురాములని పేరు వినరా? బొంగుల పరశురాములు, నేను బొంగుల సత్తయ్య అని, వాడు బొంగుల నరసింగ్ యాదవ్, మాది బొంగుల వంశం. మీరు ఆ బొంగుల వంశం తీయని అనకండి, మా వంశమే బొంగుల వంశం. ఆ విధంగా మేము ఉన్న సందర్భంగా మేము మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన అక్కడక్కడ కొన్ని దాన ధర్మాలు చేసిపోయాడు, ఎందుకంటే మోతవరి కదా. వాటిని అన్నింటినీ మళ్ళీ మేము మాకు అనుకూలంగా మార్చుకొని రావడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఒక 5 గుంటల స్థలం హైదరాబాదులో ఆయన పేరు మీద ఉన్నట్టుగా మాకు సిస్టంలో తెలుస్తుంది. అది ఎవరి పేరు మీద కావాలి అని చెప్పేసి చెప్తే ఈ నక్క హనుమవ్వ అనే ఆమె పేరు వస్తుంది. అసలు ఈ నక్క హనుమవ్వ ఎవరు, బొంగుల పరశురాముల మహారాజ్ ఆమెకు ఎందుకు రాసిచ్చాడు,
వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేదే కథ. నాకు ఒక కూతురు, ఆ అమ్మాయి హీరోయిన్. ఈ హీరోయిన్ వీడు ఈ పర్షిగాడు ఎవడైతే ఉన్నాడో దాన్ని వేసింది అనిల్ గీలా. ఆ పర్షి క్యారెక్టర్ అయితే ఉన్నదో అక్కడ హనుమవ కూతురు కొడుకు, ఇట్లా వరుసలు కూడా కలిసి అనుకోకుండా కొన్ని. అంతకుముందు వీళ్ళు లవ్లో పడతారు ఇద్దరు, మా అమ్మాయి ఆ అబ్బాయి పర్షి, ఇద్దరు ప్రేమలో ఉంటారు. కానీ ఈ వరుసలు మాకు తెలియవు. మేము ఆమె దగ్గరికి ఆ స్థలాన్ని మా పేరు మీద రాయించుకోవాలనే వెళ్ళే సందర్భంలో మాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి అమ్మాయి కొడుకు కాబట్టి నా కూతురుని ఇస్తే కూడా దానికి వరుస అవుతుంది అనే దాని మీద నేను కొంచెం మొగ్గు చూపటము. ఆ మొగ్గు చూపటంలో మా తమ్ముడు నాకు కొంచెము నా వ్యవహారం తేడాగా అనిపించి ఆయన కొంచెం బాధపడటము, కొంచెం మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటము, ఆయన నా నుంచి కొంచెం దూరం కావడము, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అతను హాజరు కాకపోవడము. ఆ తర్వాత వీడు వెళ్ళిన ఏదైతే స్థలం హైదరాబాద్లోనో మేము అనుకున్నంత బంగారు భూమి ఏం కాదు అది. అదొక చెరువు, ఒక కుంట, ఒక గుంట అన్న సంగతి మాకు తెలిసి బిత్తరపోవటము. ఆ తర్వాత మలుపులు తిరిగి అది మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి స్థలంగా రూపొంది చెందడము, మేము అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడము. మధ్యలో మా మేనల్లుడు కూడా వస్తాడు, మా చెల్లెలు ఉంటుంది ఒక ఆమె. మా చెల్లెలు వచ్చేసి అన్న నా కొడుకు నీ కూతురు ఇవ్వమని చెప్పేసి ఆమె అడగటము. సరే అని చెప్పేసి నేను దాన్ని ఒప్పుకున్నట్టు చేయడము, ఇవన్నీ రకరకాల మెలికలు తిరిగి కథ మలుపులు తిరిగి చివరికి కథ సుఖాంతం అవుతుంది. మోతివరి లవ్ స్టోరీ అనేది కామెడీ అలాగే డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, పంతాలు పట్టింపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత బలగంకి ఏమైనా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంటుంది. లేదండి, దాని దారి వేరు దీని దారి వేరు. బలగమే, మోతేవరి దానికి దీనికి సంబంధమే లేదు. అంటే అక్కడ కూడా సిస్టర్ సెంటిమెంట్, ఇక్కడ ఒక సిస్టర్ సెంటిమెంట్, అసలు సాయబే లేదు, అటువంటి ఆ పోలికే లేదు అసలు. అసలు మీరు అంటుంటే ఇప్పుడు నాకు అవునా అదేందో అనుకుంటున్నా కానీ అసలు బలగానికి ఇది. కాకపోతే మేము కాస్టింగ్ అది ఉన్నాము. ఇప్పుడు బలగంలో చేసిన ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు మేము దాంట్లో పనిచేసాం కాబట్టి బహుశా ఆ వాసన కనుక దానికి అనిపించిందేమో కానీ అది అటువంటిది లేదు. అది వేరు, ఇది వేరు. టీజర్లో పెద్ద అయిన డైలాగ్ సూపర్, అసలు చచ్చి నీ కడుపున పుడతా అంటే ఎంత హ్యూమరిక్గా ఉంది అసలు ఆ సెంటెన్స్. అక్కడే అర్థమైపోతుంది ఎంత న్యాచురల్గా తీశారు అని. మొత్తానికి ఈ వెబ్ సిరీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాచురల్ స్టార్స్, మీకు ఎవరికి కూడా నటించాల్సిన అవసరం లేనట్టుంది. చాలా ఈజీగా చేసేసినట్టున్నారు ఈ క్యారెక్టర్స్ కూడా. అంటే వాళ్ళందరూ యూట్యూబర్స్. దాంట్లో చాలా వరకు ఈ అనిల్ గీలా వీళ్ళు యూట్యూబ్ రన్ చేస్తున్నారు కదా, వాళ్ళతో ఆర్ఎస్ నందా కూడా యూట్యూబరే. దాంట్లో కొంతమంది దాదాపుగా 5-6 ఆర్టిస్టులు యూట్యూబర్సే. ఆడమగ తేడా లేకుండా అందరూ ఇప్పుడు యూట్యూబ్లో నడుపుతున్నారు కాబట్టి కొంతమంది లేడీస్ కూడా దాంట్లో యూట్యూబర్స్ ఉన్నారు. వివిధ పాత్రలకు వచ్చినారు వాళ్ళు కూడా యూట్యూబర్స్ అని అడిగాను కూడా, ఎవరు వీళ్ళు కొత్త కనపడుతున్నారు, ఎప్పుడు లేదు మరి బాగానే చేస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళంతా యూట్యూబర్ సార్, ఈ ఏరియాలో అంతా పాపులర్ వీళ్ళు అంతా, మనకు తెలియదు వాళ్ళు. ఇప్పుడు కరీంనగర్ ఏరియాకి ఆ సిద్దిపేట దగ్గర చేసాము ఈ సినిమా, ఈ వెబ్ సిరీస్. సిద్దిపేట దగ్గర బద్దిపడ కానీ, సిద్ధన్నపేట, బద్దిపడగా, ఇంకో ఊరు ఏదో ఉన్నది, ఈ 3-4 గ్రామాల్లో ఆ లొకేషన్స్ అన్నమాట. ఆ ఏరియాలో వాళ్ళు యూట్యూబ్ నడుపుకుంటున్నారు లోకల్లో, మనకు తెలియదు. కానీ అక్కడ ఆ ఏరియాలో లోకల్ ఏరియాలో వాళ్ళు బాగా పాపులర్.